ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీను, ఏమైంది? కళ్ళలో ఆ నీళ్ళేంటి? ఇంటర్వ్యూ అయింది కానీ జాబ్ అయితే రాలేదు అత్య. రాకపోతేనే నువ్వు భోజనానికి రావా? నేను మూటలు మోస్తూ ఆటో నడుపుతూ అష్ట కష్టాలు పడకూడదని, మంచి ఉద్యోగం రావాలని నాకు నేర్పించడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. కానీ నేను నీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోయాను. సో వాట్? నీకు బాధగా లేదా? అరే బాబా, ఇంత చిన్న విషయానికి అప్సెట్ అవుతున్నావు ఎందుకు? లైట్ తీసుకో. లైట్గా ఎలా తీసుకోను అత్య? నాకు జాబ్ లేదని తెలిస్తే మీ నాన్న నిన్ను అమెరికా తీసుకెళ్ళిపోతారు కదా. ఇప్పుడేంటి? మనం దాచిన నిజం మా డాడీకి తెలిసేంత వరకు నువ్వు ఇలా డల్గానే కూర్చుంటావు. ఏదో ఒక పనికైతే వెళ్ళాలి కదా. ఖాళీగా ఇంట్లోనే పడుంటే దొరికిపోతాను కదా. శ్రీను, ఇంట్లో వాళ్ళకి దొరికిపోతాననే భయం, నన్ను వదులుకోకూడదనే ఆశ, ఉద్యోగం సాధించాలనే కసి నీలో ఉన్నప్పుడు ఇంకొకసారి ట్రై చేయి. నువ్వింటికి రాగానే నేను ఇంటర్వ్యూ గురించి అడిగానా ఏంటి? అడగలేదు. భోంచేద్దామా అని అడిగావు. కానీ నువ్వు తినలేదు కదా. ఆకలిగా లేదు అని ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. ఆకలి వేయాలి శ్రీను. అంటే కడుపు నిండా తినడం గురించి కాదు నేను మాట్లాడేది. దెబ్బతిన్న పులి ఎంత బలంగా పంజా విసురుతుందో అలాగే నువ్వు కూడా ఉద్యోగం వేట స్టార్ట్ చేయాలి. ఈసారి ఆఫీసర్లైనా ఆ దేవుడైనా సరే నీకు జాబ్ ఇవ్వలేకపోతున్నాను అని సాకులు చెప్పడానికి వీల్లేనట్టు నువ్వు ప్రిపేర్ అవ్వాలి. అలా చేయగలనా అద్యా? అరే యార్, మేహూనా ప్రాణంగా ప్రేమించేవాణ్ణి ఓడిపోనిస్తే నీ పెళ్ళం ఎలా అవుతాను? అవునా కదా? ఏంటి శ్రీను అలా చూస్తున్నావు? నిజమా కాదా చెప్పు. నువ్వే నిజమాత్యా, ఈ సీనునే అబద్ధం. అలా ఏం కాదు. శ్రీను అనే నా శ్రీవారు నిజంగా చాలా క్యారెక్టర్ ఉన్న ఒక పర్సన్. తన గెలుపుని నేను కళ్ళారా చూడబోతున్నాను. ఇలా కన్నీళ్లతో కాదు. తిను. వద్దు, పర్లేదు. ఏంటి పర్లేదు? ఇంకా నువ్వు అదే ఆలోచిస్తూ కూర్చుంటే చెంప మీద వేస్తాను చెప్తున్నా. తిను. శ్రీను, నీకు తెలుసా, నేను మా డాడీకి కూడా ఎప్పుడూ ఇలా తినిపించలేదు. నీకే తినిపిస్తున్నాను. నేను లక్కీ కదా ఆద్య.